V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే బీల్ ఐలయ్య తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి. హిందూపురంలో మూడోసారి నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్న బాలయ్య. 1:27 కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్. చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన ఆయన సతీమణి భువనేశ్వరి. వైకాపా అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు. జగన్ సహకారంతో 30 ఏళ్ల అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించా మంత్రి పెద్దిరెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వీరికి ఆలేరు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. యువ నాయకుడికి ఎంపీ టికెట్ రావడంతో భారీ మెజారిటీ అందించి గెలిపించుకుంటామని ఆలేరు ప్రజలు స్పష్టం చేశారు. పుష్పుల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను, ఉన్నత చదువుల కోసం మహానగరానికి వెళ్తున్న యువకులను తనకు ఓటు వేసి గెలిపించాలని చామల అభ్యర్థించారు. మనకి ఇస్తా అని చెప్పి ఏమి ఇవ్వకపోవడం వల్లనే మీరందరూ ఓడగొట్టిరు, అన్నను గెలిపించుకోరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు. మరి సమయం అయితే ఇవ్వాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు 13వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. మే 13వ తారీఖు నాడు మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఉంటుంది. మనం ఈరోజు రోడ్లు వేయాలన్నా, ఏది కట్టాలన్నా డబ్బులు ఢిల్లీ నుంచి కూడా రావాలి. రాష్ట్రం నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి వస్తాయి. మరి నేను అక్కడ ఉండి మీ గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు బీర్లాయిలో నేను ఎట్లయితే అడుగుతుర్రో మాకు ఈ పని చేయి, ఆ పని చేయి అంటే దానికి కావాల్సింది ఏం కావాలి? దానికి కావాల్సింది డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మొన్నటిదాకా నరేంద్ర మోడీ ఆడ కూర్చొని ఈడ 1 రూపాయి ఇవ్వకపోయా, మనం కేసీఆర్ ఏమో పోయి అడగకపోయా. మన రేవంత్ అన్న వచ్చినాక ఏమన్నాడు? రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరైనా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండని, బీజేపీ నుంచి ఉండని మన పరిస్థితి ఏంటంటే నిధులు తీసుకురావాల్సిన పని మనది. తెచ్చి మీకోసం ఖర్చు పెడితే ఈ రోడ్లు ఇవన్నీ ఇట్లుండవు. డ్రైనేజ్ మీరు కూడా మంచిగా బతకొచ్చు, మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి మంచి చదువు, మంచి హాస్పిటల్, మంచి ఉద్యోగము, ఇవే కదా మనకు కావాల్సింది. మన జీవితానికి ఏం కావాలి చెప్పు? ఇవాళ మంచి మనదంటే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగం రావాలి, ఉండనికే మంచి ఇల్లు ఉండాలి, రోడ్లు బాగుండాలి, మంచిగా ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గరలో దవాఖాన ఉండాలి. ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలంటే పార్లమెంటుకు మేము గెలవాలి. గెలిచినప్పుడు మాలాంటి యువకులు ఏం చేయాలి? పార్లమెంట్లో ఇక్కడున్న కష్టం బీర్లాయిలను చెప్తే రేవంత్ రెడ్డి గారికి అండగుండి మేము ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో కూర్చొని పోరాటం చేసి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. మొన్నటి దాకా 10 ఏళ్లు మీరు బీఆర్ఎస్కి అధికారం ఇస్తే తుంగలో దొక్కిర్రు, బీజేపీకి అధికారం ఇస్తే ఏమైనా కాదు. ఈ రోజు బీర్లాయిలను ఇంత ధైర్యంగా ఇంత ధైర్యంగా మీకు వచ్చి నమ్ము నేను చేస్తా అన్న మాట చెప్తుండు. ఇవాళ ఆయన గెలిచిండు. ఇక గెలిచినాక మీతో ఏం పని ఉంది చెప్పు? మళ్ళీ వచ్చి చెప్తుండు నా కోసమైనా మీకోసమైనా అంటే పట్టుదల ఉంది, చెయ్యాలన్న ఒక నమ్మకం ఉంది. మీరు ఈ 10-15 రోజులు మన కాలనీలో ఉన్న ఓట్లందరికీ మీరు మాట్లాడండి తల్లి. హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నామినేషన్ కు భారీగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. ఏపీలో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఓవైపు ప్రచారాలు, సభలతో హోరెత్తుతున్న నేతలు ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ వేశారు. ముందుగా కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1:27 చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. खामोश सभी खामोश दुआ करो हजरत आमीन 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 इसको संतर ऐसे कैमरा बहुत है तमाम वोटरों जो है दिलों को नरम फरमा, इनके बारे में उनके दिलों में जो है ना मोहब्बत अता फरमा। अल्लाह दिलों को बदलने वाली बात तेरी है। अल्लाह जिसके दिल जो है ना पलट के उनके दिलों को जो है ना उनके बारे में बता दे। अल्लाह हर एक చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సుమారు 40,000 మంది తరలివచ్చారు. పుంగనూరు రోడ్డు జనసంద్రంగా మారాయి. ముందుగా పుంగనూరు హనుమంతరాయ దిన్నెలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. తర్వాత భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ సహకారంతో 30 ఏళ్ల అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించామని అన్నారు. ఈసారి కూడా ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర మాటలు గతంలో విని మోసపోయాం. ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు. చెప్తాడు అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు. కాబట్టి ఆయనకు అండదండగా నిలుస్తాం. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రాంతంలో నన్నే కాదు మన జిల్లాలో అందరినీ కూడా మనం గెలిపించుకుందామని చెప్పి మొత్తం మీద రాయలసీమ జిల్లాలో చూస్తూ ఉన్నారు. మొత్తం సీట్లు గెలిస్తే మనకి నల్లేరు మీద నాటకం మాదిరే ఉంటుంది మన ప్రభుత్వం ఏర్పాటు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. 150 స్థానాల కంటే ఎవరిని పంపించకపోతే మేము కూడా అడగమా
మళ్ళా 6 గ్యారంటీలు వస్తా ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటా ఉన్నాడు. ఇతని మాటలు గతంలో విని మోసపోయాం. ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు. జనసేన పార్టీ అభ్యర్థి కొనతల రామకృష్ణ అనకాపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి భారీ ర్యాలీతో బయలుదేరారు. ఈ నామినేషన్ దాఖలు చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే లీల గోవిందు, సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ, రైతు బంధని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాజంలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జనసేన గుర్తైనటువంటి రాజు క్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. ఒకవైపు వర్షాలు లేక నీటి కటకట, మరోవైపు వచ్చిన అకాల వర్షాలతో ధాన్యం పంట నష్టం ఏ విధంగానైనా రైతులకే భారీ నష్టం వాటిల్లుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షాలు కురిశాయి. రుద్రంగి మండల కేంద్రంలో అకాల వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వీర్నపల్లి మండలంలో చేతికందిన మామిడికాయలు అకాల వర్షంతో నేలరాలాయి. దీనితో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు పడుతున్నాయి. ఓని కుక్కల చాలా వర్షాలు పడుతున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి. హిందూపురంలో మూడోసారి నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్న బాలయ్య. 1:27 కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్. చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన ఆయన సతీమణి భువనేశ్వరి. వైకాపా అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు. జగన్ సహకారంతో 30 ఏళ్ల అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించా మంత్రి పెద్దిరెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.